అండ్ మీ అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారి గురించి. ఆయన యువకుల గురించి ఆలోచించి ధైర్యంగా ఆయన చెప్పారు 20 లక్షల ఉద్యోగాలు మన యువకులకి నేను ఇస్తానని. ఆ ధైర్యంతోనే అట్లానే మనకి ఇంత అవకాశం మన రాష్ట్రానికి వస్తుంది. చాలా మంది పెట్టుబడులు ఒక నాయకుడిని నమ్మి మనం చాలా ఎదురు దెబ్బలు తిన్నాం గత 5 సంవత్సరం. Let us just forget that 5 years. We have to see the positivity of this 5 years. That is very important. అయిపోయింది. That's all. That's over. Now what is the future అనేది మనం ఆలోచించాలి. అట్లానే చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి ఆయన పెట్టుబడులను తీసుకొస్తున్నారు. ఆ పెట్టుబడులతో ఆయన ప్రామిస్ చేసినట్టు తప్పకుండా యువకులకి ఆ 20 లక్షల ఉద్యోగాలు తప్పకుండా ఆయన తీసుకొస్తారు యువకులకి. ఆయన మాట ఇచ్చారంటే ఆ మాట మీద ఆయన ఎప్పుడూ నిలబడతాడు. ఏదో ఓట్ల కోసం మిమ్మల్ని ఫూల్ చేయటానికి కాదు. హీ డజంట్ వాంట్ టు ఫూల్ పబ్లిక్. వన్స్ నాకు ఇది చాలా గుర్తు, చాలా సంవత్సరాల క్రితం అది రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు, ఐఎమ్ వెరీ ఓపెన్ అబౌట్ ఇట్, దేర్ ఇస్ నథింగ్ టు హైడ్. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండి మళ్ళీ జనరల్ ఎలక్షన్ ఎదుర్కొనేటప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ఒకటే ప్రామిస్ చేశారు, దట్ వీఆర్ గోయింగ్ టు గివ్ ఫ్రీ పవర్ టు ద పబ్లిక్. సో చాలా మంది నాకు చెప్పారు, మేడం కొంచెం సార్కి చెప్పండి ఆ ఫ్రీ పవర్ ఇచ్చేస్తే మనం కూడా గెలిచిపోతామని. నేను సార్కి చెప్పాను, చంద్రబాబు నాయుడు గారికి, ఏంటి ఇట్లా ఫ్రీ పవర్ ఇస్తే తప్పకుండా మన తెలుగుదేశం మళ్ళీ పవర్లోకి వస్తుందని చాలా మంది సూచనలు ఇచ్చారు. మీరు తప్పకుండా అది ప్రామిస్ చేయండి. అది ప్రామిస్ ఇచ్చిన తర్వాత ఎలక్షన్ అయిన తర్వాత చూసుకోమంటున్నారని ఒకే మాట అన్నారు, ఐ విల్ నాట్ మేక్ ద పబ్లిక్ అ ఫూల్ అండ్ ఇన్ రిటర్న్ ఐ డోంట్ వాంట్ టు బి అ ఫూల్. నేను రాజకీయాలు చేస్తాను, కానీ నేను ఏది చేయగలనో అది నేను ప్రజలకి హామీ ఇస్తాను. ఏది నేను చేయలేనో నేను అది వాళ్ళకి ఇవ్వను. సో దట్ ఈస్ ద లీడర్షిప్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు. మీరందరూ కూడా చూస్తానే ఉంటున్నారు. సో యాజ్ అ మదర్ ఐఎమ్ టెలింగ్ యూ, తల్లిదండ్రులు మన భవిష్యత్తు కోసం వాళ్ళు చాలా కష్టపడి మిమ్మల్ని చదివించారు. అట్లానే ఒక తల్లిగా నేను కూడా లోకేష్ని అట్లానే నేను చదివించాను. అప్పుడు అతను చంద్రబాబు నాయుడు గారు ఆయన రాజకీయ జీవితంలో ఎప్పుడు బిజీగా ఉండేవారు. ఒక మహిళగా ఆయన అర్థం చేసుకుని, ఒక భర్తను అర్థం చేసుకుని నేను లోకేష్ని చదువు చెప్పటం కానీ పెంచడం చేశాను. అది మహిళా శక్తి అంటే. అట్లానే తీర్చిదిద్దుతాం పిల్లల్ని. లోకేష్ని నేను మంచి చెడు చెప్పి పెంచాను. దాని తర్వాత అతను ఒక జాబ్ తీసుకున్నప్పుడు అది ఏమన్నా అవనండి, అది బాధ్యతగా తీసుకుని అతను ముందుకెళ్ళాలి. అతని చేతిలో ఉంటుంది. ఇప్పుడు మీ తల్లిదండ్రులు మిమ్మల్ని తీర్చిదిద్దుతారు, కానీ దాని తర్వాత మీ జీవితాలు మీ చేతుల్లో ఉంటుంది, తల్లిదండ్రుల మీద కాదు. మీరు యూ హ్యావ్ టు సెటిల్ డౌన్ ఇన్ లైఫ్ అండ్ టేక్ ఇన్ రిటర్న్. మీరు తల్లిదండ్రుల్ని గౌరవించండి. అది ఈ కాలం అది చాలా తక్కువగా ఉంటుంది, మర్చిపోకూడదు. వాళ్ళు ఎంత కష్టపడి ఇవాళ మీరు ఇట్లా ఉన్నారంటే, చాలా మంది పిల్లలు తల్లిదండ్రులు కూలీకి వెళ్ళి కానీ వాళ్ళ కష్టంతో మిమ్మల్ని అందరినీ చదివించారు. సో డోంట్ ఫర్గెట్ దట్. వాళ్ళని మనం ఎప్పుడు గౌరవించాలి. వాళ్ళకి అవసరమైనప్పుడు మనం అందరం, మీరందరూ తల్లిదండ్రులు పక్కనే నిలబడాలి. అదే ఒక్క తల్లిదండ్రి కోరుకునేది. ఒక బిడ్డ నేనున్నాను అని చూపించే ఆ మాట కానీ చెప్పే పద్ధతి కానీ అది చాలు ఒక తల్లిదండ్రికి, ఎస్పెషలీ ఫర్ అ మదర్. మదర్ ఈజ్ అ మదర్. దట్ గివ్స్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్, హ్యాపీనెస్ టు హర్. Because you are all young, you will be facing lot of things in life, and I always don't say it is only negative. It is also, the life is beautiful. It will be beautiful. It has to be beautiful. You have to think it is beautiful. It will happen. That is what I believe in. So this job mela
is a very good opportunity for y'all. And I wish each one, whoever gets the job here, to grow to better heights in whatever company you take up or later in your life, becoming a great entrepreneur or whatever it may be. So as an entrepreneur, I'll just finish it fast. Even as an entrepreneur, as a managing director of the company, our company do go to the agriculture, dairy, colleges. We also recruit the best of the students who have been interviewed by the company. So the same way, I'm sure this job mela is going to go on. It won't be recommended by any government officials or anyone, as far as I know. So, and I wish all the best for the youngsters who is going to take our Bharat forward. You might be the great leader, PMs, CMs, why not? All of you, one of you all will shine out and take the country way forward. Let us pray for the best for our Bharat. So once again, I thank each one of you all here, and Jai Hind, Jai Bharat. You all today, and I heard you are all from the HR departments of the respective companies. And me being the managing director, I know how it goes. Usually even our HR department goes ahead to the dairy colleges, veterinary colleges, and we recruit the best of the people. We get the students there. So and I hope and I'm sure that you will get the best recruitments from the college. And Kuppam, as you all know, and you trust, and you came here believing in Chandrababu Naidu Garu. So I really thank all of you all being here. That's great. And I'm sure you'll get the best. And I thank each one of you trusting Chandrababu Naidu Garu and coming here. And I once again thank each one of you here. Thank you very much.